హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పూర్ణం కుడుములు. వీటిని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. నేను కొబ్బరి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ ని తీయడం లేదండి. మీకు బ్రౌన్ పార్ట్ వద్దు అనుకుంటే నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ని ఏం యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం మెషర్ చేసుకోవాలండి. దీన్ని మనం మెషర్ చేసుకోవడం వల్ల స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లం ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలో తెలుస్తుందండి. నేను తీసుకున్న కొబ్బరికి నాకు 1 కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ ని పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి తురుముని దీంట్లోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో పచ్చితనం పోయి కొంచెం డ్రైగా అవుతుందండి, అంతవరకు దీన్ని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా స్వీట్నెస్ సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి. ఒకవేళ మీకు బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నాయనిపిస్తే సపరేట్ గా వేరే గిన్నెలో బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఆ బెల్లం వాటర్ ని దీంట్లోకి వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా స్పూన్ తో మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకోండి. ఎక్కడన్నా ఉండలు ఉంటే పోతాయి. ఇది కాస్త దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది దగ్గరికి రావడానికి 5-6 నిమిషాల టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. ఇలాచీ పౌడర్ ని వేసుకున్న తర్వాత మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత కూడా మనం ఉండల్ని చేసుకోవచ్చు. వేడి మీదనే చేసుకోవాలని ఏమీ లేదు. ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు చిన్న బాల్ సైజులో ఉండల్ని చేసుకొని పెట్టుకోవాలి. ఇదే విధంగా కొబ్బరి తురుము మొత్తాన్ని ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని కొంచెం మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండిని దీంట్లోకి వేసుకోవాలి. పిండి వేసే ముందు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు పిండి గిన్నెలోకి తీసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోండి. అప్పుడే కరెక్ట్గా 1 కప్పు పిండి వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ మీదనే వాటర్లో పిండి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ముద్ద చేసుకోవాలి. పిండి ఆల్మోస్ట్ చల్లారిపోయింది, కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడు చేతులకి వాటర్ని అప్లై చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉండ రాకపోతే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చేసుకోవాలి. చేతులకి ఆయిల్ ని కానీ వాటర్ ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి, లేకపోతే పిండి వేళ్ళకి అంటుకుంటుంది. ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ముద్దని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు బొటన వేలని మధ్యలో పెట్టుకొని లైట్ గా ప్రెస్ చేస్తూ కుడి చేతి వేళ్లతో తిప్పుకుంటూ లైట్ గా ప్రెస్ చేయాలండి. కప్ షేప్ లో దీన్ని చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండని దీని మధ్యలో పెట్టుకొని ఎడ్జెస్ ని క్లోజ్ చేసుకొని సీల్ చేసుకోండి. ఇలా సీల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా పిండి ఉంటే దాన్ని తీసేసుకొని దీన్ని రౌండ్ గా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కుడుములను చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న కుడుములని పెట్టుకోండి. స్టవ్ మీద మరొక గిన్నెలో పావు వరకు వాటర్ని ఫిల్ చేసుకొని వాటర్ కాస్త వేడైన తర్వాత మనం కుడుములు పెట్టుకున్న గిన్నెని ఆ గిన్నెలో పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కుడుముల్ని ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకొని ఉడికించుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత మూత తీసి
ఈ గిన్నెని బయట పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద కుడుములు గిన్నెకి అంటుకొని ఉంటాయండి. తీస్తే రావు. సో, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా గిన్నె నుంచి సెపరేట్ అయ్యి వస్తాయి. అంతేనండి. పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు ఈ కుడుముల్ని నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.